నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, నమస్తే. నమస్తే నమస్తే రావు గారు. సో నా చేత ఆహా ఏమి రుచి అనిపించాలి. మరి ఎప్పుడు అనిపిస్తున్నారు అనుకోండి, అయినా ఎప్పుడైనా ఒక్కసారి అనిపించకుండా ఉంటారేమో ట్రై చేస్తున్నాను. ఇవాళ ఇటాలియన్ డిష్ చేద్దాం. ఇటాలియన్ డిష్ మష్రూమ్ చికెన్ రిసోటో. మష్రూమ్ చికెన్ రిసోటో. ఇట్స్ నథింగ్. ఏంటంటే ఇది ఒక రైస్ డిష్ అన్నమాట. ఇక్కడ ఎలా మనం కిచిడి లాగా చేస్తామో అలాగే చేస్తారు, కానీ కిచిడి లాగా ఒకేసారి నీళ్ళు పోసి దమ్ములో కాదు, సాఫ్ట్గా. మన కిచిడి అంటే మన చాలా సాఫ్ట్గా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట. చూస్తారు ప్రాసెస్లో మీరు. ఓకే, చికెన్ ఇంకొకసారి చెప్పండి. అది మష్రూమ్ చికెన్ రిసోటో. ఓకే, మష్రూమ్ చికెన్ రిసోటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. మష్రూమ్ చికెన్ రిసోటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1 కప్పు, రిసోటో రైస్ 1 కప్పు, తురిమిన చీజ్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, చికెన్ స్టాక్ తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. రావు గారు ఓకే, స్టార్ట్ చేసేది. వుడెన్ స్పూన్ అండి. ఇది రిసోటో రైస్ అనమాట. మనకు కొంచెం లావుగా ఉంటాయి ఈ రైస్. కొంచెం అంటే కిచిడికి కొంచెం గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. మీరు లాస్ట్లో టేస్ట్ చేసి మీరే చెప్తారు చాలా బాగుంది అంటారు. ఇట్స్ మై ఫేవరెట్ ఆల్సో అనమాట. సో ఫస్ట్ దీన్ని వేయించుకుందాం. వేయించేద్దాం. సో మామూలుగా అయితే వేయించే చేయాలి సార్ ఇది. లైట్గా కొంచెం లైట్గా చేసిన తర్వాత మీకు ఫ్లేవర్ వస్తుంది. కొందరు ఏంటంటే దీంట్లోనే చిన్ని ఉల్లిపాయలు వేస్తారు, షాలెట్స్ అని చెప్పి. దాంతో ఫ్రై చేస్తే మీకు అరోమా బాగుంటుంది. ప్లస్ నార్మల్గా రెస్టారెంట్లో వైన్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు. వితౌట్ వైన్ కూడా మనం చేయొచ్చు. సో మీరు ఇలాగా కొంచెం ఫ్రై చేస్తూనే ఉండండి. ఇంకో సైడ్లో నేను ఈ చికెన్ ఇవన్నీ ఆన్ చేసేస్తాను. సో లైట్గా మీకు వస్తుంది. ఇప్పుడు మన పప్పులే వేయించేప్పుడు మీకు ఆ స్మెల్ వస్తుంది చూస్తారా, రోస్టెడ్ స్మెల్, వేయించిన స్మెల్, అది వస్తుంది అనమాట. ఓకే సార్. సో దీంతో మామూలు అన్నం కూడా వండుకుంటారండి? లేదు, బేసిక్లీ రిసోటో గురించి ఇది యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఇది మన ఊర్లో పండేవేనా ఇవి? లేదు, అక్కడి నుంచి ఇటాలియన్ నుంచి వస్తుంది. ఇది అయితే స్టోర్స్ లో దొరుకుతుంది. కొంచెం హై ఎండ్ స్టోర్ లో దొరుకుతుంది. అంటే చిన్న చిన్న స్టోర్లో దొరకవు, పెద్ద స్టోర్స్ లో దొరుకుతాయి అన్నమాట. మమ్మల్ని ఎక్కడెక్కడికంతా తీసుకెళ్తున్నారు సార్ మీరు. ఇటాలీకి తీసుకెళ్తున్నారు, ఒకటి తీసుకెళ్తున్నారు. సూపర్ అసలు. ఓకే, ఒక వుడెన్ స్పూన్ అండి. ఒకవేళ ఇది దొరకకపోతే వేరే మనం అంటే వేరే కొంచెం లావుడ్ రైస్ తోటి చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ దానికి రాదు. వద్దులే సార్, దొరికినప్పుడే చేసుకోవచ్చు. కానీ మీకు అలాగే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే. సో వెల్లుల్లి సన్నగా తరిగిన వెల్లుల్లి. ఈ ఆలివ్ ఆయిల్, గార్లిక్, చిల్లీ వేసిందంటే మీకు స్మెల్ చాలా బాగుంటాయి అన్నమాట. చికెన్ వేసుకుందాం. సరిపోతుంది రావు? సరిపోతుంది. చూడండి లైట్గా బ్రౌన్ అయింది కదా. సో మష్రూమ్స్ మీకు ఇటలీ మష్రూమ్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మష్రూమ్కి ఒక ఫ్లేవర్ ఉంది. దాంట్లో బుల్లెట్ టోస్ అని ఒక మష్రూమ్ వస్తుంది, బుల్లెట్ లాగే ఉంటుంది, చాలా ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ట్రంపట్ మష్రూమ్స్ అని ఉంటుంది,
అది ఎలా ట్రంపట్ ఉన్నా చూసారా, అలాగే పూల కనకాంబరం పువ్వు ఉంటుంది చూసారా, ఆ కలర్లో ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా వస్తాయి, ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా అన్నమాట. ఓ, చాలా విషయాలు ఉన్నాయి రావు గారు. ఇప్పుడు ఈ మష్రూమ్ వేసుకోండి. చూడండి, మష్రూమ్, ఈ గార్లిక్, చికెన్ బాగుంది. స్మెల్ చేంజ్ అయిపోతుంది. ఈ రైస్ మీరు వేసుకోండి. ఇంకా అది నీళ్ళు లేకుండానే ఉడికిపోతుంది. ఇప్పుడు వేస్తారా? ఓకే. అంటే ఏమో అంటే దాని ఆ స్పెషాలిటీ అలా flavors- ఉడికిపోద్దేమో. లేదు, ఫ్లేవర్స్ మీకు లోపల కలవాలి కదా, ఓకే. ఆ మష్రూము, చికెన్. ఇది చికెన్ స్టాక్ అన్నమాట. ఇది చికెన్ స్టాకా సార్? చికెన్ అసలు స్టాక్ స్టాక్ కూడా రెడీమేడ్ దొరుకుతుందా? రెడీమేడ్ మీకు క్యూబ్స్ దొరుకుతాయి. ఓకే. కానీ బెస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా మన ఇంట్లో బోన్స్ ఉంటే ఒకసారి మరుగు పెట్టుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. సూప్స్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది మరగాలి సార్? ఇది కొంచెం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పులావ్ లాగా దమ్ చేయము అనమాట. ఇది కొంచెం కొంచెంగా స్టాక్ వేసి దాన్ని సాఫ్ట్గా తీసుకురావాలి, గుజ్జులాగా ఉంటుంది. మీరు ప్లేట్లో వేస్తే అలాగా ఫ్లో అవ్వాలన్నమాట. ఓ, ఓకే. అది. అంటే జావలాగా. జావలాగా ఉండాలి, ఎక్కువ జావలాగా కాకుండా కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి. తింటే మీరు మన పుడ్డింగ్ ఎలా తింటాం కదా, అంత సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వీళ్ళు బటరు, క్రీము, చీజ్ ఉంటుంది. సో ఇంకా బాగుంటుంది. నార్మల్లీ చీజ్ దీంట్లో ఎక్కువ వేస్తారు, బటర్ వేస్తారు, కానీ క్రీము తక్కువ వేస్తారు. కొందరు వేస్తారు, కొందరు వేయరు. కానీ ట్రెడిషనల్ రిసోర్టోలో క్రీమ్ వేయరు. ఓకే. అదనమాట. కానీ ఇక్కడ అందరూ కొంచెం కొంచెం వేసుకుంటారు, ఎందుకంటే రిచ్నెస్ గురించి అనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టాలా, ఇలాగే లేదు, ఉంచాలా? ఇలాగే మనం కొంచెం దగ్గర అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు స్టాక్ వేసుకోవాలి. అవ్వాలి. మరి కాసేపు ఉడకనిద్దాం. సో రావు గారు, ఆల్మోస్ట్ రెడీ అండి. నీళ్ళన్నీ లాస్ట్ మళ్ళీ కొంచెం చూడండి, గంజి వదులుతుందా, అలా ఉండాలన్నమాట. అంటే మనకి ఉప్పుడు బియ్యం అంటారు కదా, కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అలా. అలాగే ఉంటాయి. సో ఆల్మోస్ట్ రెడీ. దగ్గరికి అయిపోతే మీకు అయిపోయింది అనమాట. కొంచెం బటర్ వేద్దాం. మెయిన్ చీజు, బటరు, లాస్ట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాం. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మీకు చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్, సో క్రీమ్ అయిపోయింది. చీజ్, చీజ్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, టెక్స్చరే మారిపోతుంది మీకు. చీజ్ వేసిన వెంటనే చూడండి. కొంచెం వాటర్ మళ్ళీ స్టాక్. ఫ్లోకి అన్నమాట. సరే, ఈ లెక్కన ఒక కప్పు వేసుకుంటే చాలేమో, ఇద్దరు మనుషులు కూడా హాయిగా తినచ్చు. సో కొంచెం క్రీము ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఇంకా కొంచెం మనం పలచగా చేయొచ్చు.
కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకోండి. ఉడికించుకోవాలి అంతే. సో ఇలా అంటే ఇలా రావాలి. చీజ్ ఫస్ట్లో కొంచెం ఆలివ్ ఆయిల్. సో మష్రూమ్ చికెన్ రిసాటో రెడీ. మష్రూమ్ చికెన్ రిసాటో. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మష్రూమ్ చికెన్ రిసాటో తయారీ విధానం: ఒక పాన్ లో రిసాటో రైస్ వేసి వేయించాలి. మరొక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, చికెన్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్, వేయించిన రిసాటో రైస్, చికెన్ స్టాక్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, తురిమిన చీజ్, చికెన్ స్టాక్, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తురిమిన చీజ్, ఆలివ్ నూనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ చికెన్ రిసాటో రెడీ. మష్రూమ్ చికెన్ రిసాటో. సో రావు గారు, ఏదో వెరైటీ ఫుడ్ తింటున్నా అన్న ఫీలింగ్ అయితే ఉంది చాలా బాగా. ఎందుకంటే మన రెగ్యులర్ ఫుడ్ స్టైల్లో అయితే లేదు ఇది. రైస్, చికెన్, మీరు అన్నట్టు చీజ్ అది వేయడం వల్ల కమ్మగా ఉంది, టేస్టీగా ఉంది. కానీ మరి ఘాటుగా కారాలు అలాంటివి ఏమీ లేవు. ఘాట్లు ఏమీ లేదు కదా, అలా ఏం లేదు, కమ్మగా ఉంది. మష్రూమ్ ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు, అవును, అవి గార్లిక్ అవి బాగుంటాయి. అంటే కిచిడి, ఇండియన్ కిచిడి అలా, ఇది ఇటాలియన్ కిచిడి లాగా. సో ఏంటంటే మనం రెగ్యులర్గా తినే ఫుడ్ కంటే కొంచెం వెరైటీగా ఏదైనా ట్రై చేయాలి ఎప్పుడైనా అని అనిపించినప్పుడు ట్రై చేయండి. సో డెఫినెట్గా భలే ఉంది, వెరైటీ ఫుడ్ తింటున్నా ఉన్న ఫీల్ ఉంటుంది. సో బయట ఎక్కడంత ఖర్చు పెట్టుకొని తినే బదులు ఇంట్లోనే హ్యాపీగా, సో హ్యాపీ ఈజీ వేలో కూడా రావుగా చూపించారు కాబట్టి ట్రై చేయండి ఒకసారి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాదం నూనె కొద్దిగా తీసుకుని ముఖము, మెడ, కాళ్ళు, చేతులు మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా తొలగిపోయి చర్మం బాగా తాజాగా తయారవుతుంది. శరీరానికి రక్త ప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. చర్మం బాగా క్లీన్గా, తేటగా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో, మీ పేరు? రవలి. రవలి. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నుంచి వచ్చాం. షాపూర్. ఓకే. సో మరి మీ చేతి వంట ఏ వంట చేస్తారు? ఫిష్ పకోడా. ఫిష్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఫిష్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, శనగపిండి 1 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వాము 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా. చేసింది. మ్యారినేషన్ ఉందా? ఫస్ట్ ఫిష్ తీసుకుందాం, చేపలు. ఓకే, ఈలోపు నేను నూనె వెలిగించేస్తాను, వేడెక్కుతుంది. చేపలు ఇస్తాను. చేప ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేపించేసుకోవాలి, ముళ్ళు ఉండకుండా. పకోడీలు కదా, చిన్న చిన్నగా ఇస్తాను. ప్రత్యేకంగా ఈ చేప అంటే ఏమైనా ఉందా? ఏదైనా పర్వాలేదు, బోన్లెస్ ఏదైనా పర్వాలేదు, ముళ్ళు ఉండకూడదు. కొంచెం బియ్యం పిండి. కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, శనగపిండి, అల్లం పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం వాము. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం పుదీనా,
కొంచెం కారపొడి, సాల్ట్, కొంచెం కరివేపాకు అంత మిక్స్ చేసుకో, కలిపేసుకోండి. నీళ్ళు వేయాలా? కొంచెం లైట్గా వేయమంటారా? వేయండి లైట్గా. వేసేస్తారా? ఇంకా వేసి వేసేయండి. ఓకే, అయితే ఇది ఇంకా వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు తీసేయండి. ఓకే, ఆఫ్ చేసేస్తున్నాను. చేసేయండి. మామూలుగా నూనెలో వేయించేసుకున్న కరివేపాకు కూడా టేస్టీగా ఉంటుంది కదా తింటున్నా. అవును, ఇంకా పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికి ఇష్టం? మేము అందరం తింటాం. అందరు ఇష్టంగా తింటారా? ఫిష్ పకోడా రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ పకోడా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ పకోడా తయారీ విధానం: ఒక బౌల్లో చేప ముక్కలు, బియ్య పిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ధనియాల పొడి, కొత్తిమీర, గరం మసాలా, పుదీనా, కారం, ఉప్పు, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ పకోడా రెడీ. ఫిష్ పకోడా మీరు మేము తినకూడదు. ఓకే. చూడ్డానికి బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఇంకా కొంచెం మసాలా అంతా కొంచెం వేసి ఉంటే ఇంకా బాగుంది. కోటింగ్ కూడా పర్వాలేదు, అంటే ఫిష్ పకోడా అంటే ఎక్కువ మన పిండి వేసేస్తారు, శనగపిండి, కోటింగ్ తక్కువ అన్నది, కానీ బాగుంది. కొంచెం ఉప్పు కొంచెం ఇది చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముత్యాల ఆభరణాలంటేనే అందానికి మరో పేరుగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళినప్పుడు ప్రత్యేక ఆకర్షణగా కనిపించాలి అంటే ముత్యాల ఆభరణాలు ధరిస్తే చాలా వరకు బాగుంటుంది. కానీ ముత్యాల ఆభరణాలు ధరించేటప్పుడు మాత్రం ఈ చిన్న మెలకువ పాటించాలి. మనం పర్ఫ్యూమ్ కానీ ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు ఫస్ట్ స్ప్రే చేసేసుకుని, మేకప్ ఏదైనా వేసుకోవాలనుకుంటే కూడా ఫస్ట్ వేసేసుకుని ఆ తర్వాత ఆభరణాలు ధరిస్తే మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే రసాయనాల వల్ల ముత్యాల ఆభరణాలు కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? చుక్కకూర రొయ్యలు చేస్తాం. చుక్కకూర రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చుక్కకూర రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన చుక్కకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి అన్ని వచ్చినట్టేనా? స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా నూనె వేసుకోండి. ఉల్లిపాయలు మీ ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటారా, వెజ్ ఎక్కువ తింటారా? రెండు తింటాం. సో ఎవరు బాగా స్పెషలిస్ట్ నాన్ వెజ్ చేయడంలో? మా హస్బెండ్ బాగా చేస్తాడు. మీ వారు బాగా చేస్తారా? అయితే ఆయన దగ్గర నేర్చుకున్నారు ఏంటి వంటలన్నీ?
ఆ, అవునా? అవి కొంచెం వేగిన తర్వాత అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, వేగనిద్దాం కొంచెం. మీకు పిల్లలు ఉన్నారు ఇంట్లో? ఒక పాప. ఒక పాప. ఎంత వయసు? 3 years పాప. 3 సంవత్సరాలు. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టించుకున్నారా ఏంటి? ఇంట్లోనే చేసి అదే కలర్ డౌట్ వచ్చింది. అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఉప్పు పసుపు వేసేసా లైట్గా. అంటే ఏ రోజుకి ఆ రోజు అన్నట్టు స్టోర్ చేసుకోవడానిక? ఒక 1 week స్టోర్ చేసుకుంటాం. అలా వారం పాటు ఉంటుంది అలాగా. కలర్ చేంజ్ అవ్వకుండా. మామూలుగా అయితే చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా చేసి ఉంచేసుకుంటారు కదా. అవును. మీరు ఇందులో పసుపు ఉప్పు కలుపుకుంటున్నారు. స్మెల్ కూడా ఇంకా అలానే ఉంటుంది. అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా సరే నాన్ వెజ్ మనం వండుకుంటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానంటే స్మెల్ కూడా వేరే వస్తుంది కదా. మీరు వంటలన్నీ పెళ్లికి ముందే నేర్చుకున్నారు, పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాతే. పెళ్ళికి ముందు ఏం కాదు. ఏమి రాదు. మీ వారు వంటలు బాగా చేస్తారన్నారు కదా, ఆయన దగ్గరేనా? అవును. అవునా? జనరల్గా అత్తగారి దగ్గర నేర్చుకుంటుంటారు, మీరు మీ వారి దగ్గర నేర్చుకుంటారు. అత్తయ్య వాళ్ళు దూరంగా ఉంటారు, మేము ఇక్కడ. హస్బెండ్ జాబ్ చేస్తాడు. మరి పాపం జాబ్కి వెళ్ళొచ్చి మీకు వంటలు నేర్పించేవారా, లేదంటే ఫోన్లో చెప్పేసి వెళ్ళేవారా? లేదు, వచ్చిన తర్వాతే నిదానంగా చేసుకునే వాళ్ళం. అమ్మా, సో ఎప్పుడైనా అన్నారా నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావే అని? నచ్చితే చెప్తారు బాగుందని, లేదంటే బాగాలేదని చెప్పిస్తాడు. బాగాలేదని చెప్తారా? మీరు ఎలా తీసుకుంటారు? లేదు నెక్స్ట్ టైం అయినా ఆయన బాగుంది అనేటట్టు చెయ్యాలి అని అనుకుంటారా? లేదంటే బాగాలేదని చెప్తే మళ్ళీ తర్వాత బాగా చేస్తాం. అవునా? లేదంటే అలిగిచ్చి నేను ఇంత కష్టపడి ఉండితే ఇలా అన్నారా మానేసి అలా ఏం లేదా? మనకు కూడా తెలిసిద్ది కదా టేస్ట్. అలా తీసుకుంటే ఓకేలే. చాలా మందికి నేను ఇంత కష్టపడి వండితే ఇంత మాట అన్నారా అనేసి అనుకుంటారు. లేదు లేదు. ఓకే, సో వేగిపోయినట్టు అనుకుంటా. వేగిపోయినాయి. ఇందులో రొయ్యలు వేసుకుని. రొయ్యలు ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి దానికి అదే మగ్గిపోతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని. చిన్న రొయ్యలు అనేది టేస్ట్గా బాగుంటుంది. చిన్నవి. పచ్చిమిరపకాయలు బాగానే వేసినట్టుంది. అది కాకుండా కారం కూడా, అంటే కారం బాగా తింటారు మీ ఇంట్లో? అవునా? ఉండాలి, స్పైసీ ఉండాలి. నాన్ వెజ్ కదా, ఇంకా కొంచెం ఎక్కువనే. నాన్ వెజ్ అని కొందరే స్పైసీగా తింటారు, కొందరేమో ఆల్రెడీ మసాలాలు. బాగానే తింటాం. ఓ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వస్తాయి కూడా కొంచెం తగ్గించుకుంటుంటారు కారం. అవునవును. ఇంకొందరు అయితే బాగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉండాలి కారం తింటున్నప్పుడు. కొంచెం మగ్గనిద్దాం. మూత పెడదామా? ఒక 2 minutes అలా. ఓకే ఓకే, కాస్త మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రమాదవశాత్తు కాలిన గాయాలు అవుతూ ఉంటాయి కదా, ఆ గాయాలు తగ్గడానికి ఇలా ట్రై చేసి చూడండి. కొద్దిగా తేనె తీసుకుని అందులో కాస్త పసుపు వేసుకుని ఈ లేపనాన్ని గాయం మీద మృదువుగా అప్లై చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ గాయము దాంతోపాటు మచ్చ కూడా తగ్గుతుంది. మొత్తం నీళ్ళు వచ్చాయి. ఇందులో కొంచెం కారం వేసుకుని. చాలా ఇంకా బాగా వేస్తారేమో కారం అనుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, కొంచెం పసుపు, ఉప్పు కొంచెం తగినంత. ఆల్రెడీ రొయ్యలో కొంచెం ఉప్పు ఉంటుంది. కలిపేసుకున్నాం. ఆకుకూర చివరిని వేసుకుంటారా? తొందరగా మగ్గిపోతుంది కదా. ఇది ఉడికిన తర్వాత రొయ్యలు అలా చిన్న, అంటే మనం వేసిన సైజ్ కంటే ఇంత చిన్న సైజ్ అయిపోయి అంటే ఇంకా మగ్గిపోయి అనుకుంటాను నేను. రొయ్యలు ఒకటి ఫ్రై అయిపోతాయి. చేపలు ఒకటి, అంటే చికెన్ కంటే ఫాస్ట్గా మగ్గిపోయాయి అంటే రొయ్యలు, చేప. ఇప్పుడు ఇందులో చుక్క కూర వేసుకుంటాం.
కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కూర చుట్టూ ఉండే నీళ్ళన్నీ మన ఈ పొడులన్నీ వేయంగానే పీల్చేసుకుంటాం. అవును. అన్నంతో బాగుంటుందా చపాతీలు అలా? రైస్తో బాగానే ఉంటుంది. ఇంకా చపాతీ దేనికి ఎక్కువ బాగుంటుందని? రైస్, అన్నానికి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టు. అయిపోయిందండి. ఇంకా తీసేద్దామా? సర్వింగ్ బౌల్. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. చుక్క కూర రొయ్యలు. థ్యాంక్ యూ. చుక్కకూర రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చుక్కకూర రొయ్యలు తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన చుక్కకూర, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర రొయ్యలు రెడీ. చుక్కకూర రొయ్యలు. రావు గారు, ఇది కూడా టేస్ట్ బాగుంది. సేమ్ కొంచెం ఉప్పు ఎక్కువ శ్వాసంగా ఉండమన్నారు. అంటే మసాలా కూడా బాగుంది, ఫ్లేవర్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. కానీ ఉప్పు వల్ల అన్నీ కట్ అయిపోయింది అనమాట. సో మామూలుగా కారం ఎక్కువ వేస్తా అన్నారు, కారం కంటే ఉప్పు ఎక్కువ వేస్తారు. ఓకే లేదు, చిన్న కరెక్షనే కాబట్టి కొంచెం అది తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకేనా? మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మంది బట్టలు తగ్గానే కాస్త ఎండలో అలాగే ఆరేస్తూ ఉంటారు. అంటే తిరగేసి ఆరేయకుండా డైరెక్ట్గా ఆరేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల బట్టల రంగు వెలిసిపోయి వాటి నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త నీడగా ఉన్న ప్రాంతంలో తిరగేసి కనుక బట్టలు ఆరేసుకున్నట్లయితే అవి కొత్త వాటిలాగే ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ ఆమ్లెట్ చాట్. ఆమ్లెట్ చాటా? ఆమ్లెట్ తెలుసు, అందులో కూడా చాటా? ఆమ్లెట్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఆమ్లెట్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ 1, టమాటోలు 2, గ్రీన్ క్యాప్సికం 1, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టామిఠా చట్నీ కొద్దిగా, సన్నకారపూస కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సరావు గారు, ఫస్ట్ ఆమ్లెట్ వేసుకుందాం. నేను ఎప్పుడెప్పుడు మా ఇంట్లో ఆమ్లెట్ వేసిన మీరు చెప్పిందే గుర్తొస్తుంది. 4 స్పూన్ తీసుకుని బాగా నొరగొచ్చేలా కొడుతూనే ఉంటాను. అప్పుడే ఉబ్బుతూ వస్తుంది అంటారు కదా. అవును. సో మామూలుగా గుడ్లు కొట్టి వేసేగా అన్ని వేసిన తర్వాత అలా కలుపుతూ ఉంటారు కదా, ఏమి వేయడానికి ముందే ఫస్ట్ మీకు కోడిగుడ్డు ఫ్లఫీగా కావాలి కదా, అందుకనేసి. ఓకే. సో కొంచెం ఉప్పు, దాని తర్వాత మిరియాల పొడి, దాని తర్వాత పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు, ఇప్పుడు ఆన్ చేసుకుందాం.
1 స్పూన్ అండి. బాగుంది ఇలా చూడడానికి. ఆమ్లెట్ ఎంత స్లోలో పెడితే మీకు అంత బాగా వస్తుంది అనమాట. మీకు అంటే మంచి షేప్గా కావాలి, మీకు రౌండ్గా. ఎక్కువ వేడిలో మీరు వేస్తే వెంటనే ఏంటంటే మీకు కలర్ మాడిపోయినట్టు అయిపోతుంది. సో ఈ సైడ్స్ మనం కట్ చేసుకోవాలి. అదే చూస్తున్నాను. అంటే థిక్గా చూస్తారు ఉండేది కదా? మాత్రం తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఇది రోల్ లాగా చేయాలి అన్నమాట. ఓ, అంటే ఇప్పుడు మాకు హోటల్ అలవాటు ఎలా అంటే పెద్ద పెనం ఉంటుంది, వేస్తాం, కట్ చేస్తాం, టక్ 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 రోల్ చేస్తాం అన్నమాట. సో ఇది ఇలా పెట్టి ఇప్పుడు ఇది స్లో చేసుకుందాం, మెల్లిగా రోల్ చేసుకోవాలి. ఒక స్పూన్ అండి. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైజ్ ఉన్నాయి కదా, కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చిన్న చిన్న రింగ్స్ లా కట్ చేసుకుందాం. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఏం చేస్తున్నారా అని చూసేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు సింగిల్ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి చూసారా, ఈ ఒక్కొక్కటి తీసి ఇలా పెట్టుకోవాలి. కేక్ పీసెస్ పెట్టినట్టు పెట్టారు మీరు. అవును. సో మీకు ఆ పెప్పర్స్, టమాటో, ఉల్లిపాయలు చూడడానికి అందంగా అందంగా కనిపిస్తుంది. ఉంటాయి. కొంచెం పసుపుగా, ఎరుపు. ఇవన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇది సైడ్లో పెట్టి ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే టమాటో, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అవునవును, ఏం చేస్తున్నారని చూడడానికి బాగుంది. పచ్చిమిర్చి, అమ్మో పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు పెరుగు. పెరుగు అక్కడక్కడ. దహిపూరి తయారు చేస్తున్నారండి. చాట్ కదండి. ఇప్పుడు ఈ కారపూస, సన్నకారపూస. గ్రీన్ చట్నీ, అయిన తర్వాత కట్టమిఠా చట్నీ, కొంచెం చాట్ మసాలా, దాని తర్వాత కొత్తిమీర. కొత్తిమీర కూడా ఏంటి ఒక్కొక్కటి అలాగా. సో ఆమ్లెట్ చాట్ రెడీ. థ్యాంక్ యూ. ఆమ్లెట్ చాట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దాము. ఆమ్లెట్ చాట్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు, ఉప్పు, చాట్ మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్లా వేసి నూనెతో కాల్చుకోవాలి. ఈ ఆమ్లెట్ ని రోల్లా చుట్టుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ముక్కలపై ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, సన్నకారపూస, గ్రీన్ చట్నీ, కట్టామిఠా చట్నీ, చాట్ మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ చాట్ రెడీ. ఆమ్లెట్ చాట్.
అంటే నాకు తెలిసి కట్టామిట్టా చట్నీలు అవన్నీ ఎక్కడ మిక్స్ అయ్యి ఉన్నాయో అలా తీసుకున్నారు రావు గారు. ఇదేంటి ఇంత పెద్దది ఇచ్చారు మీరు నాకు? ఓకే, పర్లేదు. రెగ్యులర్ ఆమ్లెట్ తింటున్నాం అన్నట్టు కాకుండా చాట్ ఉన్నారు కాబట్టి ఆ ఫీల్ ఉందంటే సన్న కారపూస, కట్టామిట్టా చట్నీ, సో గ్రీన్ చట్నీ, పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా నిజంగానే ఆమ్లెట్ చాట్ తింటున్నాం ఆ ఫీల్ ఉండాలి. టేస్ట్ పరంగాను డిఫరెంట్గాను బాగుంది. సో మనం రెగ్యులర్ ఆమ్లెట్ తినే కంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము, నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరక్కాయ. కరక్కాయకు చలువ చేసే గుణం ఉంది, అలాగే పైత్యాన్ని నివారించే గుణం కూడా ఉంది. కాబట్టి కరక్కాయను మన ఆహారంలో భాగం చేసుకొని, అంటే పొడిలాగా చేసుకుని వాటర్లో కలుపుకొని తాగొచ్చు. ఇలా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా అందే అవకాశం ఉంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ చికెన్ రిసోటో. ఈ రెసిపీలో మనము గుడ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూస్తే, ఒక పక్కన వెజిటబుల్ కోసం మనకి మష్రూమ్ ఉంది. మష్రూమ్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అలాగే పొటాషియం కూడా ఉంటుంది. అండ్ క్యాలరీ డెన్సిటీ కూడా ఏ రెసిపీలో యాడ్ చేసినా కూడా అది ఎక్సెసివ్గా ఉండకుండా ఉంటుంది. చికెన్ నుంచి ప్రోటీన్ వస్తుంది. రైస్ కొంచెం రిసోటో రైస్ కాబట్టి కొంచెం లావుగా కూడా ఉంటుంది, అండ్ తక్కువ క్వాంటిటీ కూడా మనం కన్జ్యూమ్ చేస్తాము. సో ఓవరాల్గా ఇది ఒక వెజిటబుల్ ప్లస్ నాన్ వెజ్ ప్లస్ రైస్ ఉన్న రెసిపీ కాబట్టి ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మనము మేజర్ మీల్స్ని రీప్లేస్ చేసి కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ పకోడా. ఇది ఒక ఇన్స్టెంట్ క్విక్ స్టార్టర్ లాగా యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక స్నాక్ ఐటమ్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫిష్ ఒక హెల్దీ ఇంగ్రీడియంట్, దానిలో గుడ్ టైప్ ఆఫ్ లీన్ ప్రోటీన్, అంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ లేకుండా హెల్దీ ప్రోటీన్ అనేది ఉంటుంది. మనం ఎంత ప్రోటీన్ ఉంటుంది అని చూస్తే ఒక 100 గ్రాములు తీసుకుంటే మనకి ఈజీగా ఒక 10-15 గ్రాములు ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రెసిపీని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి ఒక హై క్యాలరీ డెన్స్, హై ఫ్యాట్ కంటెంట్ వస్తుంది. సో మనం ఎంత తక్కువ డీప్ ఫ్రై చేసి తీసుకోగలిగితే అంత మంచిది. ఈ రెసిపీ హై క్యాలరీ, హై ఫ్యాట్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. మనం ఇప్పుడు చూసిన రెసిపీ ఆమ్లెట్ చాట్. ఇది ఒక కొత్త రెసిపీ. మనము క్విక్గా ఒక ఈవినింగ్ స్నాక్ తయారు చేయాలనుకున్నప్పుడు పనికొచ్చే రెసిపీ. ఆమ్లెట్ మనం తిన్నప్పుడు మనకి బోత్ ఎగ్ వైట్ అండ్ yellow కంబైన్ చేసి వస్తాయి కాబట్టి మనం యంగ్ చిల్డ్రన్కి హోల్ ఎగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ వే. ఎందుకంటే జనరల్గా నేను చూసింది ఏంటంటే బాయిల్డ్ ఎగ్ చేస్తే yellow వదిలేసి ఓన్లీ ఎగ్ వైట్ తింటారు, కానీ ఎగ్ yellowలోనే మనకి గుడ్ న్యూట్రియంట్స్, గుడ్ టైప్ ఆఫ్ స్మాల్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి B12 కానీ ఫోలిక్ యాసిడ్ కానీ అది నర్వ్ హెల్త్కి పర్టిక్యులర్గా చాలా చాలా ఇంపార్టెంట్. సో యంగ్ చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు ఎవ్రీ డే రెగ్యులర్గా ఇచ్చినా కూడా మనము హోల్ ఎగ్గే పెట్టాలి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఈవినింగ్ స్నాక్ లాగా మనము మన డైట్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ చుక్కకూర రొయ్యలు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే చుక్కకూర ఉంది, అందులోంచి మనకి ఫైబర్తో పాటు కొంచెం విటమిన్ సి అండ్ విటమిన్ ఏ, ఈ 2 న్యూట్రియంట్స్ తప్పకుండా వస్తాయి. అలాగే రొయ్యలు యాడ్ చేస్తున్నారు కాబట్టి ఒక సీ ఫుడ్ నుంచి వచ్చే కొంచెం ప్రోటీన్ అండ్ నర్వ్ హెల్త్కి ఇంపార్టెంట్ అయిన 2 బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్, అంటే విటమిన్ B9 అండ్ B12. ఈ 2 న్యూట్రియంట్స్ కూడా ఎవరికైనా సరే మన నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉండాలి అన్నప్పుడు ఇవి మన డయట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ద్వారా మనం కన్జ్యూమ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో ఓవరాల్గా 2 గుడ్ ఇంగ్రీడియంట్స్ని కంబైన్ చేసిన ఒక సింపుల్ రెసిపీ, హెల్దీ రెసిపీ కాబట్టి మనము ఓన్లీ ఇగురులాగా కానీ పులుసులాగా కానీ చేయకుండా ఇలా చేసుకుంటే వారంలో ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏళ్ల కొద్దీ మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు పైల్స్ సమస్య కూడా పట్టుకునే అవకాశం ఉంది. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది.
కిస్మిస్ పళ్ళను తీసుకుని నీళ్ళలో వేసుకుని రాత్రంతా నానబెట్టుకుని ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగేసి ఆ కిస్మిస్ పళ్ళను తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు పైల్స్ సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చాలా కొత్తగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.